ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో ప్రతి సందర్భం కూడా అద్వితీయమైనటువంటిది. ఈరోజు బాపు సాహెబ్ జోగ్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి రోజు. నిన్న మనము మేగుడు యొక్క నిర్యాణానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకున్నాం. మేగుడు జనవరి 19వ తేదీ మరణించిన తర్వాత బాపు సాహెబ్ జోగుకు నిత్య హారతి చేసేటువంటి అనుమతి వారికి ఇవ్వడం జరిగింది. 1912 జనవరి 20వ తేదీ నుంచి 1918 అక్టోబర్ 15వ తేదీ వరకు, అంటే 6 సంవత్సరాల 9 మాసాల పాటు సుదీర్ఘంగా బాబాకు హారతి ఇచ్చేటువంటి అదృష్టము శ్రీ బాపు సాహెబ్ జోగ్కు లభించింది. బాబా హారతి సాంప్రదాయము ఎంతో గొప్పది. ఈరోజు బాబా వైభవానికి ప్రతీకగా సాయి హారతులు నిలిచాయి. ఎందుకంటే పండగ ఒకటి 3 నెలలకోసారి వస్తుంది, లేకపోతే 6 నెలలకోసారి వస్తుంది. కొంతమంది బాబా భక్తుల దృష్టిలో బాబా పండగ అంటే గురు పౌర్ణమి అనుకుంటారు, సమాధుత్సవం అనుకుంటారు, షిరిడిలో జరిగే శ్రీరామనవమి, ఇట్లా ఒక 3-4 పండగల్ని మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ బాబా తన మార్గంలో ఉన్నటువంటి వారికి నిత్యము పండగ సంబరాన్ని అందించడానికి హారతిని మనకు వరంగా ఇచ్చారని చెప్పొచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని బాబా మందిరాల్లో ఖచ్చితంగా 4 హారతులు జరుగుతాయి. ఈ అద్వితీయమైనటువంటి హారతులు భక్తుల మనస్సుకు శాంతినిస్తాయి. ప్రతి పూట కూడా భగవంతుని యొక్క సాన్నిధ్యంలో, భగవంతుని యొక్క స్మరణలో ఉండడానికి హారతులు ఒక సగటు భక్తుడికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, ఈ హారతుల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? మనలో శ్వాసకోశ వ్యాధులు రాకుండా, లంగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేలాగా హారతులు మనకు ఉపయోగపడతాయి. ఎందుకనంటే కాకడ హారతి దాదాపు 30 నిమిషాలు, మధ్యాహ్న హారతి 25 నిమిషాలు, సంధ్యాహారతి కూడా దాదాపుగా 28 నిమిషాలు, తర్వాత షేజ్ హారతి ఒక 18 నిమిషాలు. ఏకబిగిగా కాగడ హారతి ఒక 30 నిమిషాలు, అదేవిధంగా సంధ్యాహారతి మధ్యాహ్న హారతిలో ఒక 20-28 నిమిషాలు మనం ఏకబిగిగా భగవంతుని యొక్క స్మరణ చేస్తూ ఉంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు అద్భుతంగా ఉంటాయి. ఎటువంటి శ్వాసకోశ వ్యాధులు రాకుండా, ఊపిరితిత్తులకు, అదేవిధంగా ముఖ్యంగా ప్రాణాయామం, మనము హారతి చదివేటప్పుడు ఉచ్చరించేటువంటి ప్రతి పదము కూడా మనకు గొప్ప ప్రాణాయామాన్ని చేపిస్తుంది. అంతేకాదు, మనకు తెలియకుండానే మనము అద్వితీయమైనటువంటి ఒక గాయకుడిగా, కీర్తనాకారుడిగా మారిపోతాం. బాబా మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి హారతి చేసేటువంటి వాళ్లకు హారతి కంఠస్థ వచ్చేస్తుంది. ఒక స్టేజ్లో ఒక గాయకుడు పర్ఫామ్ చేయాలంటే ఒక పాట పర్ఫామ్ చేస్తారు, 2 పాటలు పర్ఫామ్ చేస్తారు, మహా అంటే 3 వరుసగా పర్ఫామ్ చేస్తారు, అంటే ఒక 15 నిమిషాలు నిడివి. కానీ మనం హారతి ఇచ్చేటప్పుడు ఏకబికిగా 25 నిమిషాల పాటు ఆపకుండా మనము హారతి గీతాలను పాడగలుగుతున్నాం. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్కు ఉండేటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆ ప్రాణాయామం ఏదైతే ఉంటుందో అది మనకు హారతుల ద్వారా అలవోకగా మనకు అబ్బుతుందన్నమాట. అంటే హారతిలో ఉన్నటువంటి వైశిష్టం, గొప్పదనం ఇది. అంతేకాదు, మనం 4 హారతులు గనక మనం చేసుకోగలిగితే, 4 హారతులను కనీసం వినగలిగితే ప్రతిరోజు ఎంత అద్వితీయంగా మన రోజు గడిచిపోతుందంటే, ఎన్ని ఆలోచనలున్నా ఏమున్నా 10 గంటల తర్వాత నుంచి ఉదయం మధ్యాహ్న హారతి కోసం ఆలోచిస్తాం, ఆ తర్వాత సంధ్యాహారతి. ఈ విధంగా మన జీవితంలో ఇవన్నీ కూడా 4 హారతులు భాగస్వామ్యం అయితే మన జీవితంలో చికాకులు అనేటువంటివి ఉండవు, అనవసరమైనటువంటి ఆలోచన అనేటువంటిది ఉండదు. మన యొక్క దృష్టంతా కూడా హారతులపైనే ఉంటుంది. అందుకనే బాబా మనందరికీ నిత్య సాధనగా హారతి అనేటువంటి ఉపాసనను వారు ఇచ్చి వెళ్ళారు. బాబా మార్గంలో నాతో పాటు చాలామంది చెప్తూ ఉంటారు, బాబా ఎవరికి ఏ ఉపాసన ఇవ్వలేదు, ఏ మంత్రాన్ని చెవిలో ఊదలేదని చెప్పి. కానీ ఏ ఉపాసన వారి నోటి ఎంట ప్రకటించకుండా, ఏ మంత్రము వారు మనకు చెవున ఊదకుండా
అత్యంత సులువుగా వారు శరీరంతో ఉన్నప్పుడే హారతి అనేటువంటి సాంప్రదాయాన్ని భక్తుల చేత నెలకొల్పి మనకు అద్వితీయమైనటువంటి ఉపాసనను సాధనను బాబా హారతుల ద్వారా మనకు అందించారు కదా. బాబా మార్గంని మనం నిశ్చితంగా పరిశీలిస్తే శ్రీ సాయి సచ్చరిత కావచ్చు, హారతి కావచ్చు, శ్రీ సాయినాథ స్థవన్మంజరి కావచ్చు, హారతి రచయితలు కావచ్చు, హారతి ఇచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ ఆషామాషి వ్యక్తులేం కాదు. ఆ రోజుల్లో వేదాంగాలను చదివినటువంటి వారు, అనేక సద్గ్రంథాలను ఔపోసన పట్టినటువంటి వారు. అటువంటి వారినే బాబా ఎంపిక చేసుకున్నారు. బాబా మూఢభక్తిని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయలేదు. అంతేకాదు ఈరోజు బాబా ఎవరు ఏమిటి అనేటువంటి వాళ్లకు ఒక్క సమాధానం చాలు కదా. మన వాళ్ళు చాలామంది ప్రొలాంగ్ చేసి సనాతన ధర్మంలో బాబా ఉన్నాడు, బాబా పలానా పలానా, ఇవన్నీ ఎందుకు? ఒకటే ఒక సమాధానం, శ్రీ సాయిబాబా హారతి కాదా? శ్రీ సాయిబాబా హారతిలో ఎవరిని స్మరిస్తున్నాం? ఒక్క బాబాను మాత్రం స్మరించట్లేదే. నమామీశ్వరం సద్గురుం సాయినాథం అని చెప్పి ఉపాశ్రీ మహారాజు రాసినటువంటి సదానింబ వృక్షస్య మూలాదివాసత అనేటువంటి ఆ హారతి ద్వారా ఈశ్వరుని స్మరించట్లేదా? ఐసాయేబా అనేటువంటి హారతి ద్వారా దత్తాత్రేయుని మనం స్మరించట్లేదా? అనంతాతులాతే అనేటువంటి హారతి పాట మోహనిరాజు రాసినటువంటి ఆ పాట ద్వారా శ్రీ మహావిష్ణువుని మనం స్తుతించట్లేదా? హారతిలో స్తుతించని దేవుడు మరెవరూ లేరు కదా. మంత్రపుష్పం హారతిలో ఉంటుంది కదా, ఇవన్నీ ఉంటాయి కదా. త్వమేవ మాత చ పితాత్వమేవ త్వమేవ బంధు చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ అని చెప్పి సర్వస్వము నీవే బాబా, నీలో సకలం ఉందని చెప్పి ఈరోజు ప్రపంచంలో గొప్ప సాధన బాబా మార్గంలోనే మనకు హారతుల ద్వారా తెలుస్తుంది. అదేమిటంటే అన్ని రూపాలను ఏకరూపంలో ధ్యానించేటువంటి తత్వమే శ్రీ సాయిబాబా. హారతుల్లో ఈశ్వర స్మరణ ఉంది, విష్ణు స్మరణ ఉంది, దత్తస్మరణ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనము దోసిట పట్టి ఆ దోసిట్లో ఏకరూపాన్ని మనం ధ్యానించగలుగుతున్నాం. వివిధ రూపాలన్నింటినీ కూడా ఏకరూపంలో చూసేటువంటి గొప్ప సాధన శ్రీ సాయిబాబా. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప సాధువులైనటువంటి వాళ్ళు, మహాత్ములు ఒకే ఒక విషయం చెప్తారు: ఏకరూపాన్ని ఏకనామాన్ని ధ్యానిస్తే నీ సాధనకు తిరుగులేదని అంటారు. ఈరోజు మనందరము కూడా ఏకరూపాన్ని ఏకనామాన్ని మన మనస్సుల్లో నింపుకున్నాం. అందుచేతనే బాబా భక్తి మార్గం అనేటువంటిది ఇది ఎవరో చెరిపేస్తే చెరిగిపోయేటువంటిది కాదనేటువంటి వాస్తవాన్ని మనమందరము కూడా గమనించాలి. ఈరోజు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. దానికి మన వాళ్ళు కూడా రకరకాలైనటువంటి సమాధానాలు ఇస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎటూ తేల్చినటువంటి కొన్ని అసంబద్ధమైనటువంటి అంశాలను లేవనెత్తి ఆ గుంజను, ఆ అసంబద్ధమైనటువంటి ఒక గుంజను పాతి దాని చుట్టూ పాపం మన బాబా తత్వవేత్తలు అనేటువంటి వారిని పరుగులు తీయిస్తున్నారు. నిజానికి పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. బాబా ఏమిటి అని చెప్పి ఎవరు నిరూపిస్తారు? ఈరోజు నేను కానీ ఇతరులు కానీ ఎవరైనా మనం డిఫైన్ చేయగలిగినటువంటి శక్తియా బాబా? బాబాయే తను ఏమిటో అనేటువంటి దాన్ని తను డిఫైన్ చేసుకోలేదు. అదేవిధంగా తన మహత్తు ఏమిటనేటువంటిది కూడా వారు ప్రత్యేకంగా డిఫైన్ చేయలేదు. మీరు ఈ విధంగా చేస్తే, మీరు ఈ విధంగా ఉంటే నా మహత్తును అనుగ్రహాన్ని అనుభవిస్తారని చెప్పి ఆయన చెప్పలేదు. ఎవరైతే ప్రేమతో తన దరి చేరుతారో, ఎవరైతే ప్రేమతో తన నామాన్ని స్మరిస్తూ విశ్వాసంతో తన కథల్లో లీలల్లో తన చరిత్రలో మునిగి తేలుతారో అటువంటి వారికి అద్భుతాలను చూపెట్టారు కదా. బాబా ఈరోజు ఆషామాషి అయినటువంటి శక్తి కాదు. ఆయన యొక్క శక్తి విమర్శించేటువంటి వాళ్ళకు అల్పంగా కనబడవచ్చు. కానీ నా దృష్టిలో ఏమిటంటే, ఈరోజు బాబాను విమర్శించాలన్నా సరే పూర్వజన్మ సుకృతాన్ని వాళ్ళు కలిగి ఉండాలి. ఈరోజు ఈ జన్మలో దురదృష్టవంతులుగా ఉండి బాబాను నిందిస్తున్నటువంటి వారు ఖచ్చితంగా క్రితం జన్మలో ఆయన స్మరణలో ఉండి ఉంటారు. ఆయన స్మరణ మరవకుండా ఉండడానికి వీరి చేత మరొక రకంగా మనం ప్రేమతో బాబా నామస్మరణ చేస్తే వారు ద్వేషంతో చేస్తున్నారు. తేడా ఇదే. జరుగుతుంది మాత్రం ఒకటేది, అదే శ్రీ సాయి బాబా స్మరణ.
అందుకని దీని గురించి పెద్దగా చింతించాల్సినటువంటి అవసరం లేదు. నేను చాలా నిశితంగా చాలా జాగ్రత్తగా అనేక మందితో మాట్లాడిన తర్వాత ఒక విషయాన్ని మీ అందరికీ చెప్తాను. బాబా పైన ఇన్ని విమర్శలు వస్తున్నాయి కదా, ఇన్ని రకాలైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కదా. మొన్న గురువారం రోజు దాదాపుగా పండగ పూట కూడా ఒక 150 మంది వరాల సాయి మందిరానికి వచ్చారు. దాంట్లో 150 మందిలో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు 140 మంది సాయి టీవీని ఫాలో కానటువంటి వాళ్ళు, ఒక 10 మంది ఫాలో అవుతారేమో. వారిని అడిగా, బాబా పైన ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది కదా, మీకు ఏమనిపిస్తుంది అంటే, ఒక ఆవిడ ఎంత అద్భుతంగా చెప్పారంటే, నేను ఒక దగ్గర అద్దెకు ఉండేటువంటి వాళ్ళమండి, మా పైన రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. అప్పుడు మా భర్త నాకు చెప్పాడు, అమ్మా మనం అంటే ఏందో మనకు తెలుసు కదా, ఇది పక్కన వాడు మనల్ని డిఫైన్ చేయాలా, మనం ఏందో వాడు చెప్పాలా, మనం అంటే ఏందో మనకు తెలుసు అని అన్నారు. బాబా పైన కూడా ఇప్పుడు అనేక రకాలుగా అనేకవి నేను యూట్యూబ్లో చూస్తున్నాను సార్, నా మనసేం చెలించట్లేదు. వాళ్ళకు కూడా అదృష్టం పట్టింది అనుకున్నాను, బాబాను స్మరించే అదృష్టం. అంతే తప్ప అసలు ఎవడు కంగారు పడేవాడు లేడు సార్ అనంది. చాలా సాధారణమైనటువంటి గృహిణి. నాకు అనిపించింది, ఈ కంగారంతా బాబాను ఏదో అనేస్తున్నారు, ఏదో చేస్తున్నటువంటి కంగారు ఎవరికి ఉందంటే వేళ్ళ మీద లెక్కబట్టినటువంటి మందికి, 10 మందికి ఉండొచ్చు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నిజానికి బాబా పైన ఎంత వ్యతిరేకమైనటువంటి ప్రచారం జరిగితే బాబా వైభవం అంతగా పెరుగుతుంది. కోపర్గావ్ రైల్వే స్టేషన్ మాస్టరు అదే పని ఆడికి, కోపర్గావ్లో రైలు దిగంగానే టికెట్ చెక్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, కోపర్గావా అయితే వెళ్ళండి, ఇంకొక నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, షిరిడీకా, ఈ మందంతా షిరిడీకేనా మీతో పాటు వచ్చింది, షిరిడీకే, పోండి బాబా దోసుకుంటాడు, అయిపోతుంది, పోండి అని చెప్పి బాబా పైన విషప్రచారం చేసినటువంటి వాళ్ళు స్టేషన్ మాస్టర్ ఉన్నారు. అదేవిధంగా షిరిడీలో కూడా బాబాకు వ్యతిరేకంగా పనిచేసి బాబా పైన విపరీతమైన దూషణ చేసినటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నారు. కానీ బాబా పైన ఎప్పుడైతే దూషణ అవాస్తవమైనటువంటి ప్రచారాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు బాబా యొక్క ఖ్యాతి మరింతగా పెరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది తలాతోకలైనటువంటి వాళ్ళు సాయిబాబా మార్గంలో ఉండి కూడా రకరకాలైనటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అద్దాల మేడ పైనే రాళ్ళేస్తారు, గుడిసె పైన కూడా రాళ్ళు వేయడు. ఈరోజు బాబా యొక్క వైభవము అంత గొప్పగా ఉంది కాబట్టి అద్దం పైన రాయేసిపోదామని చెప్పి కన్ను గుట్టినటువంటి వాడు వేసిపోతాడు. మనము ఎస్ అంటే వాడు నో అంటాడు. ఆ నో అనేటువంటి వాదనను ఎస్ అనేటువంటి దాంట్లోకి ఎవడు తీసుకురాలేడు. నీ ఇంట్లో నీ కొడుకునే, నీ భార్యనే ఒక విషయంలో నీతో ఏకాభిప్రాయం ఉండదు. కాబట్టి ఆ వైరిపక్షం వాళ్ళను ఏకాభిప్రాయంలోకి తీసుకురావడానికి బాబాకు లేనటువంటి చాలా ఆపాదిస్తూ ఉన్నారు మన వాళ్ళు కూడా రకరకాలుగా. బాబా సనాతనుడు కాదు, సనాతన సాంప్రదాయంలో లేడు అని అంటారు. సో వాట్? అయితే ఏమిటి? నా మనసుకు నచ్చింది, బాబా యొక్క అనుగ్రహాన్ని నేను చవిచూశాను. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఈరోజు ఆయన విడకుండా ఉన్నారు. ఎవరో ఒక్కడో ఇద్దరో అర్హత లేనటువంటి వాళ్ళు అంటే మన వాళ్ళు కూడా చొక్కాలు చింపేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ మనం చొక్కాలు చింపుకోవడం ఆపితే మిగతా అదంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. పిచ్చోడిని రెచ్చగొడితే ఇంకా ఎక్కువగా మాట్లాడతారు. ఈ ప్రధానమైనటువంటి సూత్రాన్ని మర్చిపోతున్నారు. రెండవది, వాదోపవాదాలు అసలు బాబాకి ఇష్టం ఉండవు. అసలు బాబా తత్వాన్ని మేమే భుజాన నెత్తిపైన వేసుకొని తిరుగుతున్నాం అని చెప్పి కొందరు రకరకాలైనటువంటి వాదనలతోటి వీడియోలు పెడతా ఉన్నారు. నువ్వు ప్రూవ్ చేయలేనటువంటి విషయాలు. ఈరోజు బాబా పైన ఒక అభియోగం చేశాడు, నువ్వు దాని గురించి మాట్లాడితే ఇంకొక అభియోగం చేస్తాడు. ఈరోజు మన ముందు బాబా భక్తి మార్గంలో తరించడానిక, ఒకరిద్దరు చేస్తున్నటువంటి దానికి సమాధానాలు చెప్పుకోవడానిక? ఇది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. ఈరోజు కేస్ స్టడీ ఉంది. ఉత్తరాదిన మనకంటే విపరీతమైనటువంటి దుష్ప్రచారం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనలాగా రోడ్డు మీదకి వచ్చి చొక్కాలు చింపుకొని వాదోపవాదనలు చేయలేదే, నిదానంగా గమనించి ఉన్నారు. బాబా సరైనటువంటి సమయంలో సరైన సమాధానం చెప్తామని చెప్పి ఎదురు చూశారు. బాబా అసత్య చరిత్ర అనేటువంటి రాసినటువంటి వ్యక్తి స్వయంగా షిరిడీకి వెళ్ళి బాబా పాదాలు పట్టుకొని క్షమాపణ చెప్పి ఆ పుస్తకాన్ని నేను విరమించుకుంటున్నాను, బాబాకు అనుకూలంగా రేపంచలు నా ప్రచారం ఎట్లుంటుందో చూడండి అన్నారు. ఇది వ్యక్తులు చేస్తే జరిగిందా? కాదు కదా. దేనికైనా సరే పాపం పండాలి, ఎవరికి వారు వాస్తవం తెలుసుకోవాలి. ఇక్కడ మూర్ఖత్వం ఏంటంటే, విమర్శించేటువంటి వాడిని నేను మారుస్తాను, నేను శిక్షింపజేస్తాను. ఇది మూర్ఖత్వం. ఎందుకంటే ఉత్తరాదిలో
ఈరోజు ఎంత వైభవంగా 2022 నుంచి అక్కడ ప్రారంభమైంది బాబా పైన విష ప్రచారం. కాశీలో విగ్రహాలు తొలగించేదాకా వచ్చింది. కానీ ఈరోజు ఉత్తరాదిన ఒక గొప్ప వైభవం, బాబా వైభవం అక్కడ వెలుగొందుతుంది. ఇటీవల కాలంలో ఒక 2 నెలల నుంచి షిరిడీ ఖాళీ లేదు. మొత్తం ఉత్తరప్రదేశ్, లక్నో, ఇటు మధ్యప్రదేశ్, ఇండోర్ నుంచి విపరీతమైనటువంటి భక్తులు షిరిడీకి చేరుకుంటున్నారు. ఇదంతా కూడా బాబా లీలలో ఒక భాగం. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఏదో బాబా తత్వానికి మేము వారసులం అన్నట్టు, మేమే అసలైనటువంటి మేధావులం అన్నట్టు ఒక కుహానా మేధావులాగా చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి ప్రయత్నం చేయండి. దురదృష్టవశాత్తు గత సంవత్సరం ముగింపులో, కొత్త సంవత్సరం ఆరంభంలో ఒక దారుణమైనటువంటి పరిస్థితిని కొంతమంది సృష్టించారు. అందులో వాళ్ళ పాత్ర ఉంది, మన స్వపక్షం పాత్ర కూడా ఉంది. దాంట్లో ఒక సంవత్సరాల కాలంగా ఒక సంధికాలం నడుస్తుంది. సంవత్సరాల క్రితము కాశీలో బాబా విగ్రహాలకు సంబంధించి వివాదం వచ్చినప్పుడు కొంత ఏదో ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సంవత్సరంన్నరగా దాదాపుగా ఒక మంచి వాతావరణం ఉంది. దాన్ని పూర్తిగా మనం చెడగొట్టుకొని అనవసరంగా బాబాను బజారు నేయడం. ఈరోజు ఎదుటి వైరుపక్షాన్ని మనము ఊకే రెచ్చగొడుతూ ఉంటే, మొదట బాబాను తిట్టారు, రెండవసారి భక్తుల్ని తిట్టారు, తర్వాత ఈరోజు ఇంకా దాన్ని రాద్ధాంతం చేస్తూ ఉంటే, మొన్న ఒక వీడియోలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దుర్మార్గంగా హేమాడ్ పంతు బ్రిటిష్ బూట్ లిక్కర్ అని, అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్లు నాకేవాడు సచ్చరిత రాస్తే సత్యమవుతుందా అని చెప్పంటే, దాన్ని ఒక్కరు కూడా ఖండించలేరే, ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడరే. దాన్ని వదిలేసి బాబా ముస్లిం కాదు హిందువు, హిందువు కాదు ముస్లిం, బాబా సనాతనుడు, సనాతన ధర్మం, ఇవా మనం పట్టుకొని వేలాడాల్సినటువంటివి. అసలు బాబా చరిత్ర రాసినటువంటి హేమాడ్ పంత్ అనేటువంటి ఆ మహానుభావుణ్ణి ఆ విధంగా దూషిస్తే మేము 2 రోజులు అన్నపానీయాలు ముట్టలేదు తెలుసా. బాధ అనిపించింది. హేమాడ్ పంత్ మన వరాల సాయిలో ఉంటాడు కదా, వెళ్ళి మన స్వపక్షంలో ఉన్నటువంటి వాళ్ళే బాబా తత్వ ప్రచారకులని చెప్పుకొని అనేక వీడియోలు చేసేటువంటి వాళ్ళు, ఏదో అసలు బాబా పైన ఏదన్నా విమర్శ రాగానే రోజు ఓ షేర్వానికి కోర్టు తలిగించుకొని అన్ని స్టూడియోలలో కూర్చునేటువంటి వాళ్ళు ఒక్కరు కూడా పశ్చాత్తాపం చెందలేదే. నేను చూసా, ఎవరైనా హేమాడ్ పంత్ని అంత మాట అన్నారు, ఏదైనా ఒక్కరైనా వీడియో చేసి పెడతారేమో అనుకున్నా. చూసా, ప్రతిసారి మనం ఎందుకు రియాక్ట్ కావాలి, చూద్దాం వీళ్ళు ఎవరైనా రియాక్ట్ అవుతారేమో అని చెప్పి. దుర్మార్గంగా ఒక్కరు కూడా హేమాడ్ పంత్ని అంత మాట అంటే ఒక్కరు కూడా రియాక్ట్ కాకపోవడం అనేటువంటిది ఒక సిగ్గుమాలినటువంటి పని. చేసేది లేక హేమాడ్ పంత్ ముందు కూర్చొని 11వ అధ్యాయం చదువుకున్నాను. బాబా, ఈ యొక్క తుఫాన్ను నువ్వే ఆపాలి, స్వపక్షంలో ఉన్నటువంటి వారికి, విమర్శిస్తున్నటువంటి వారికి ఇద్దరికీ బుద్ధిని ప్రసాదించమని చెప్పి అడిగాను. లేకపోతే హేమాడ్ పంత్ని తిడితే, సచ్చరితను దూషిస్తే ఈ విధంగా నిమ్మకుండిపోయారే, చాలా బాధ అనిపించింది. చాలామంది జనవరి 1-2 తేదీలు అడిగారు, సార్ బాబా పైన ఇంత దూషణ జరుగుతుంటే మీరు ఏం మాట్లాడట్లేదని చెప్పి. మాటలు కావు, సాయి టీవీ ఎప్పుడైనా సరే ఏదైనా చేతల్లోనే చూపెడుతుందని చెప్పి షిరిడీలో ఏదైతే హుండీకి సంబంధించినటువంటి వివాదం ఉందో ఆ హుండీ వివాదాన్ని చాలా తేటతెల్లం చేస్తూ ఏ విధంగా పారదర్శకంగా అక్కడ జరుగుతుందనేటువంటి దాన్ని చెప్పడం జరిగిందే. అంతేకాదు, సాయి దత్త పీఠం పీఠాధిపతి శ్రీ రామానంద ప్రభుజీ గారితో అటువంటి వాళ్ళతో అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూస్ చేశామే. షిరిడీలో 31వ తేదీ రోజు యువకులంతా కూడా బాబా పైన ఈ విధంగా జరుగుతుందంటే బాబా పైన ఎంత బలమైన విశ్వాసం ఉందో సాయి టీవీ ద్వారా చెప్పించామే. ఇన్ని రకాలుగా, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, బాబా మార్గంలో వాద వివాదాలు కాదు ఉండాల్సినటువంటిది. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బాబా పట్ల ఇంకెంత ప్రేమను పెంపొందింపజేస్తారు మీరు. అందుకోసమే 20వ తారీఖు ఇబ్బందిగా ఉన్నా సరే ఈరోజు హారతుల ఉత్సవం జరగాల్సిందే అని చెప్పి ఏ ఉత్సవాన్ని కూడా ఆపకుండా, రేపు 23వ తేదీ వరాల సాయి వార్షికోత్సవం, అంతకుముందు గురువారం అయినా సరే ఇంత టైట్ పొజిషన్ ఉన్నా సరే బాబాకు జరగాల్సినటువంటి వైభవం జరగాల్సిందే, ఆయన మార్గంలో జరగాల్సినటువంటి ఉత్సవం జరగాల్సిందే అని చెప్పి ఈరోజు హారతుల ఉత్సవాన్ని మనం పెద్దడోర్నాలలో మనం పెట్టుకున్నాం మార్కాపురం జిల్లాలో. ఎందుకంటే ఈ బాబా మార్గంలో ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం.
బాపు సాహెబ్ జోగ్ అనేటువంటి గొప్ప అదృష్టవంతుడు బాబాకు హారతి ఇచ్చేటువంటి అవకాశాన్ని ఈరోజు బాబా స్వయంగా వారి హారతి చేయడానికి అప్పగించినటువంటి రోజు. బాబా మార్గంలో కూడా మనము సచ్చరిత రాసినటువంటి హేమాడ్ పంత్ అయితే ఏమిటి, ఈరోజు బాబా హారతులు చేసినటువంటి వారు బాబాకు ఎంత గొప్పవారు. తాత్యాసాహెబ్ నూల్కర్ బాబాకు తొలి హారతి ఇచ్చినటువంటి వారు పండరిపురం సబ్జడ్జ్, గొప్ప విద్యావంతుడు, మేఘశ్యాముడు, కొంత కారణజన్ముడు మేఘశ్యాముడు, శివుడు తప్ప వేరే వారిని ఎరగనటువంటి వారు బాబాయే శంకరుడిగా భావించాడు. అందుకని అదృష్టం మేగుడికి 1 సంవత్సరం పాటు పట్టింది. ఆ తర్వాత బాపు సాహెబ్ జోగ్ ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఏం కాదు. వారు ఖాదాబ్లో ఉన్నటువంటి సకారాం మహారాజ్ యొక్క బంధువు. వారి శేష జీవితాన్ని అంతా అక్కడ గడుపుదామనుకున్నారు. కేవలం బాబాను చూసి వెళ్దామని చెప్పి వచ్చినటువంటి వ్యక్తిని బాబా వెళ్ళనివ్వలేదు, అక్కడే ఉంచేసుకున్నారు. ఈ విధంగా బాబా మార్గంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి సందర్భాలు, బాధ్యతలు చాలా గొప్ప ఉన్నత సంస్కారాలు ఉన్నటువంటి వారికే బాబా అప్పగించారు. ఈరోజు మనము కొంత అవగాహన ఉంటే చాలు. ఈరోజు బాబా పట్ల విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఈజ్ ద నథింగ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. బాబా చరిత్ర రాసినటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ ఎంత గొప్ప భక్తుడు, మ్యాజిస్ట్రేట్గా పనిచేశాడు. అంతేకాదు గురు చరిత్రను కొన్ని ఏళ్ళుగా 40 ఏళ్ళుగా పారాయణ చేస్తూ అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను చదివినటువంటి వారు. అదేవిధంగా ఈరోజు హారతులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కృష్ణ జోగేశ్వర్ భీష్మ అత్యధికమైనటువంటి హారతి పాటలు రాస్తారే, ఆయన ఒక గొప్ప సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. బాబాకు 6 సంవత్సరాల 9 మాసాలు హారతి ఇచ్చినటువంటి బాపు సాహెబ్ జోగ్ కొంకణ బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వారు. ఏకనాథ భాగవతాన్ని నిత్య నియమంగా పారాయణ చేసేటువంటి వారు. దత్తుని పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగి దత్తోపాసకుడిగా పేరుగాంచినటువంటి వారు. ఇంత గొప్పవాళ్ళే వీరి యొక్క శక్తి ముందు, పాండిత్యం ముందు, వీరి యొక్క అర్హత ముందు ఈరోజు బాబాను విమర్శించేటువంటి వాళ్ళ అర్హత ఎంత? కాబట్టి బాబా మార్గంలో ఏదైనా సరే చాలా ఉన్నత సంస్కారాలు కలిగినటువంటి వ్యక్తులతో బాబా తన కార్యాలను చేయించుకున్నాడు. ఈరోజు బాబా హారతులు ఇంత వైభవంగా ఉండడానికి రాధాకృష్ణాయి కలగన్నది బాబాకు హారతుల సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దాన్ని తాత్యాసాహెబ్ నూల్కర్ ఆచరణంగా దాన్ని అమలుపరిచారు బాబా యొక్క అనుమతితోటి. బాబా పట్ల ఎంత నిష్ఠతో ఆ రోజు భక్తులు సేవ చేసేవాళ్ళంటే జోగ్ భార్య తాయిబాయి ఇద్దరూ కూడా సాటేవాడ దగ్గర ఉన్నటువంటి బావి దగ్గర ఉదయం 4 గంటలకు చన్నీళ్ళ స్నానం చేసి ఇంటికి వచ్చి దీపారాధన చేసి బాబాకు కాగడ హారతి చేయడానికి జోగ్ భార్య ఇద్దరు వెళ్ళేవారు. అంతేకాదు ఎన్ని రకాల ప్రసాదాలు వచ్చినా ఏమొచ్చినా బాబాకు మడికట్టుకొని మడి సాంప్రదాయంలో మధ్యాహ్న హారతికి పలహారాన్ని బాపు సాహెబ్ జోగ్ భార్య తయారు చేసేటువంటిది. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే బాపు సాహెబ్ జోగ్ భార్య తాయిబాయి అంటే ఎంతో ప్రేమ. అందుకనే ఆవిడకి ఒకసారి అనారోగ్యం చేసినప్పుడు ఏ మందులు వాడినా తగ్గలేదు. పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది, కానీ బాబా ఇక్కడే ఉండు అని అంటుంది. బాబా పైన అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెట్టుకుంటే ఏ మందు వాడకుండానే ప్రాణాపాయ స్థితి నుంచి తాయిబాయి బయటపడ్డది. అంతేకాదు బాపు సాహెబ్ జోగ్ యొక్క నిబద్ధత. బాబా చెప్తారు, ప్రతిరోజు కూడా నువ్వు సాయంత్రం పూట ఏకనాథ భాగవతాన్ని వాడాలో పారాయణ చేయమని చెప్తారు. వచ్చినటువంటి భక్తులందరినీ కూడా జోగ్ పారాయణ చేస్తున్నాడు, దాన్ని శ్రవణం చేయమని చెప్పి అక్కడికి అందరినీ పంపించేటువంటి వారు. బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళను నిత్యము కూడా ఒక పారమార్థికమైనటువంటి సాధనలో ఉంచేటువంటి వారు. తనకు సేవ చేసినటువంటి భక్తులకు గొప్ప అనుభవాలు ఇచ్చేటువంటి వారు. ఒకసారి 1912 జనవరి 26వ తేదీన చావుడి ఉత్సవం జరుగుతుంది. భక్తులందరూ ద్వారకామై పైకెక్కి దీపాలు పెడుతుంటే వాళ్ళపైన విపరీతంగా బాబా కోపగించుకుంటారు. తాయిబాయి పైన జోగ్ భార్య పైన సటకా విసురుతాడు చావుడి ఉత్సవంలో. ఆ రోజు చావుడి ఉత్సవంలో హారతి ఇచ్చిన అనంతరం జోగ్ చేతులు పట్టుకొని బాబా కోపంగా ఎందుకు నాకు ఈ హారతి ఇచ్చావు అని చెప్పి గట్టిగా చేతులు పట్టుకొని ఊపుతుంటే బాబా స్థానంలో బాపు సాహెబ్ జోగ్కు అక్కల్కోట మహారాజ్ దర్శనం ఇచ్చాడు. ఎంత గొప్ప అనుభవాలను భక్తులకు ఇచ్చారంటే బాబా. ఈరోజు భక్తులు ఎవ్వరూ కూడా బాబా నుంచి మరలి వెళ్లకుండా ఉంటున్నారు అని అంటే
విద్వేషపూరితమైనటువంటి మనస్సులు కలత చెందేటువంటి మాటలు బాబా గురించి ఇతరులు చేస్తున్నా సరే ఎందుకు మనం స్థిరంగా ఉన్నాం? బాబా మనకిచ్చినటువంటి అనుభవాలు అంత గొప్పవి, ఆయన పట్ల మనకున్నటువంటి విశ్వాసం అంత గొప్పది. కాబట్టి బాబా మార్గంలో ఈరోజు మనందరం కూడా తరించడానికి ఒక సాధనం హారతి. బాబా మార్గంలో ఉన్నటువంటి హారతి సాంప్రదాయం మనలో గొప్ప సంస్కారాలను కూడా నేర్పిస్తుంది. ఎవరైనా సరే నిత్యంగా నేను కాగడ హారతికి వెళ్ళాలి అని అనుకుంటే డిసిప్లిన్గా 5 గంటలకు లేవాల్సిందే. లేచి స్నానం చేసి దగ్గరలో ఉన్నటువంటి మందిరానికో లేకపోతే మన ఇంట్లోనో, ఈరోజు కూడా సూర్యోదయానికంటే ముందు కొన్ని లక్షల గృహాల్లో భక్తులు కాగడ హారతి చేసుకుంటారు తెలుసా. దీనివల్ల మన జీవన విధానంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. జీవన సంవిధానానికి, మన జీవిత క్రమశిక్షణకు హారతులు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఇంట్లో ఉన్నటువంటి గృహిణులు ఖచ్చితంగా మధ్యాహ్న హారతి చూడడమో వినడమో చేసుకోవడమో చేస్తూ ఉంటారు. దానివల్ల ఎంత గొప్ప తృప్తి కలుగుతుంది. అప్పటి వరకు కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యేటువంటి తల్లులకు మధ్యాహ్న హారతి ఎంత ఊరటనిస్తుంది. అదేవిధంగా సాయంత్రం హారతి రకరకాలైనటువంటి చికాకులతో వచ్చి ఆ హారతి వింటే చాలు కదా, బయట లౌకిక ప్రపంచంలో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా దూరం అవుతాయి. సేజ్ హారతి మనం బాబాకు వాడతాం, ఆత స్వామి సుఖేవ నిద్ర కర అవధూత అని చెప్పి. అది ఆయనకు కాదు, మనలో ఉన్నటువంటి అలజడులకు అన్నింటికీ కూడా నిద్రపుచ్చుకునేటువంటి ఒక గొప్ప అదృష్టం హారతి సాంప్రదాయం ద్వారా ఉంది. ఈరోజు బాపు సాహెబ్ జోగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. బాబాకు హారతి అత్యధిక కాలం ఇచ్చినటువంటి జోగ్. ఈరోజు వారి గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా బాబా సంతోషించి ఉంటారు. అందుకనే సాయి టీవీ ఎప్పుడూ కూడా ఆనాడు బాబాకు సేవ చేసినటువంటి భక్తులను ఎక్కువగా స్మరిస్తుంది. ఎందుకంటే అదే బాబాకు ఇష్టం. నా వాడిని వీళ్ళు గుర్తుపెట్టుకున్నారు, వీడు కూడా నా వాడు అని చెప్పి బాబా అనుకోవాలంటే మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉండాలి. సాయి బంధువులారా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ చెవుల వరకు ఏది వచ్చినా సరే, బాబాకు అనుకూలమా ప్రతికూలమా ఏది వచ్చినా, మీరు మాత్రం మీ మనసులో ఒకటే ధ్యానం చేయండి, శ్రీ సాయి బాబాయే సర్వస్వమైనటువంటి శ్రీ సాయి బాబాకు సకలం తెలుసు, దాని గురించి మనం కలవర చెందాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి దాన్ని బలంగా మీ మనసులో ముద్ర వేసుకోండి. దాంతో ఏదో జరిగిపోతుందనేటువంటి కలత మనకు ఉండదు. నిజానికి అది తీసేసేయండి, ఏమీ జరగట్లేదు. ఇవన్నీ కూడా నీటి బుడగలు లాంటివి. ఈ నీటి బుడగ యొక్క ఆయువు ఎంత సమయం, వీటి ఆయువు కూడా అంతే సమయం. మనం ఎంత విశ్వాసంగా ఎంత బలంగా ఉంటే, నిజంగా ఎవరు చెరపగలుగుతారు మన విశ్వాసాన్ని, ఎవరు తొలగించగలుగుతారు బలమైనటువంటి శ్రీ సాయి బాబా అనేటువంటి భక్తి మార్గాన్ని. కాబట్టి ఎవరము కూడా దేని గురించి కలత చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. 52 గురువారాల సాయి దివ్య పూజ. జనవరి 23 శుక్రవారం, వసంత పంచమి, శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్రనామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.